హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈ రోజు ఇంటర్వ్యూలో మన ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే, సో మనందరికీ తెలుసు వెన్ లైఫ్ గివ్స్ ఏ సెకండ్ ఛాన్స్ ఏం చేయాలో మనందరూ ఆలోచిస్తూ ఉంటాం. బట్ లైఫ్ సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ టైం అనేది మనకి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి. సో అరౌండ్ టైం సెకండ్ ఛాన్స్ ఇస్తే వీళ్ళందరూ ఏం చేస్తారో మీ అందరూ కూడా తెలియాలి అంటే, సో మీరందరూ ఏం చేయాలంటే 1 టౌన్లో 2 ప్లానెట్స్లో 3 టైం పీరియడ్స్లో జరిగే స్టోరీ మొత్తాన్ని మీరందరూ కూడా జూలై 7th 7:11 PM సినిమాని అయితే చూసి ఎంజాయ్ చేయండి. మరి ఈలోపు ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్ అండ్ అలాగే ఈ సినిమా డైరెక్ట్ చేసిన డైరెక్టర్ మనతో ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో. హాయ్ ఎవ్రీవన్. నమస్తే సార్. అంటే ఫస్ట్ వాళ్ళు డైరెక్టర్తో స్టార్ట్ చేయాలి. అంటే అందరూ వాళ్ళ లైఫ్ కి సెకండ్ ఛాన్స్ అంటూ ఉంటారు. సో మీరు దాన్ని కొంచెం క్రాస్ చేసి సరికొత్త వర్డ్ మా గురించి తెచ్చారు. సో అంటే లైఫా లేకపోతే టైమా, మీరేంటంటారు? లైఫ్ కాదండి, డెఫినెట్గా టైమే. ఓకే. లైఫ్ గివ్స్ యూ సెకండ్ ఛాన్స్ అంటే ఆల్రెడీ చాలాసార్లు చూసాం. బట్ ఎందుకు లైఫ్ కొట్టేసి టైం పెట్టాం అనేది మూవీ చూస్తాం, మీకు అర్థం అవుతుంది. అదే మా మూవీలో యూనిక్ అండి. ఓకే. సో టైమ్ ఈజ్ మోర్ ప్రీషియస్ అంటారు. అలా చెప్పలేము. ఓకే. రెండు ఈక్వల్ ఇంపార్టెంట్. బట్ ఇక్కడ టైం లేకపోతే లైఫ్ లేదు. సో అంటే 7:11 PM. సో ఈ టైటిల్ ఎంతవరకు దీనికి వర్కౌట్ అవ్వబోతుంది? ఇంకా అసలు 7:11 PM కంటే మాకు బెటర్ టైటిల్ దొరకలేదండి. ఎందుకు మాకు అలా అనిపించిందో మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. బట్ డెఫినెట్గా మూవీ చూసినాక మీకు కూడా అది అనిపిస్తుంది. సో సాహస్ గారు చెప్పండి. సో హౌ మచ్ యూఆర్ ఎక్సైటెడ్? ఎందుకంటే ఇలాంటి సైఫై ఫిల్మ్ లో ఒక లీడ్ యాక్టర్ గా రావడం చాలా మంది డ్రీమ్. అవునండి. సో మీకు అది డ్రీమ్ కమ్ ట్రూ అయిపోయింది కాబట్టి సో మీరంతా హ్యాపీగా సో ఆల్రెడీ యాక్ట్ చేసి ఆల్రెడీ టీజర్ కి ట్రైలర్ కి ఎలాంటి రెస్పాన్స్ రావాలి వస్తుంది కాబట్టి వీఆర్ యాక్సెప్టెడ్. డ్రీమ్ కమ్ ట్రూ మీకు వచ్చేసిందని. సో మీరంతా ఎక్సైటెడ్ గా ఉన్నారు? టెన్షన్ గా ఉందండి ప్రస్తుతం అయితే. ఎక్సైట్మెంట్ కంటే కూడా ఇప్పుడు టీజర్ కి ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ ఆనందాన్ని ఇస్తుంది. అలాగే 7th ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు కాన్ఫిడెన్స్ ఉన్నా కానీ చిన్న టెన్షన్ ఉంటుంది కదా, అది మాత్రం ఉందండి. అంటే ఏ సినిమాలో అయినా ఒక లీడ్ యాక్టర్ అంటే ఫస్ట్ నుంచి చివరి వరకు ఉండాలి అనుకుంటూ ఉంటారు. బట్ కొన్ని సినిమాల్లో స్టోరీ హీరో అంటూ ఉంటారు. బట్ మీరు ఫస్ట్ హాఫ్ తర్వాత నుంచి వస్తున్నారు అని మాకు కొన్ని టాక్స్ వచ్చాయి. సో అది మీకు ఎంత ఛాలెంజ్ అనిపించింది ఒక లీడ్ యాక్టర్ గా? అదేనండి, ఈ సినిమాలో లీడ్ యాక్టర్స్ ఇలా కాదండి. సినిమాలో అన్ని క్యారెక్టర్లతో పాటు ఈ రవి అనే క్యారెక్టర్ కూడా ఒక క్యారెక్టర్ అండి. సో ఈ క్యారెక్టర్ పుట్టేదే ఇంటర్వెల్ నుంచి సర్కమ్స్టాన్సెస్ అతన్ని హీరో చేస్తాయని, అతనేమి హీరో మెటీరియల్ ఫస్ట్ నుంచి అతని హీరో లాగా ఫైట్ లో అయ్యి ఎస్టాబ్లిష్ చేసి అలా ఏం ఉండదండి. అందరిలో పాటు ఊర్లో ఉన్న హత్సల్దీవ్ అనే ఊర్లో కూడా అతను కూడా ఒక క్యారెక్టర్, ఫ్రెండ్స్, అతని లైఫ్ స్టైల్ అందరితో పాటు ఉంటాడు. 7:11 PM కి మల్టిపుల్ ఎలిమెంట్స్ ఒక చిన్న ప్రాబ్లం నాకు క్రియేట్ చేస్తాయి. అది ఏంటి, దాని తర్వాత అతను ఎందుకు హీరో అయ్యాడు, హీరో అయ్యి ఏం చేశాడు అనేది సినిమా. చిన్న కరెక్షన్ అండి. ఫస్ట్ హాఫ్ లో కూడా ఉంటాడు, బట్ సెకండ్ హాఫ్ లో హీరో అవుతాడు. ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్ అంతే. సో అంటే ఒక హీరోగా మీరే ఆయన మోడల్ చేస్తూ ఉంటారు ఈ సినిమాలో? స్టోరీ అండి. ఓకే. సో స్టోరీ ప్రకారం ఫస్ట్ హాఫ్ లో మన అందరిలాగా ఒక క్యారెక్టర్. సో 7:11 PM కి జరిగిన ఒక ఇన్సిడెంట్ తను అలా ఎఫెక్ట్ చేసింది. ఆ ఎఫెక్ట్ వల్ల ఆ క్యారెక్టర్ హీరో అలా అవుతాడు, హీరో ఏం చేశాడు అనేది మూవీ. దీపిక గారు అంటే 7:11 PM కి ప్రతి ఒక్కరి లైఫ్ ఏదో డిస్టర్బెన్స్ జరగచ్చు, లేకపోతే ఏదో అనుకూలం జరగచ్చు. సో మీ లైఫ్ లో ఏం జరగబోతుంది? నా లైఫ్ లో 7:11 PM కి మాత్రం చాలా డ్రాస్టిక్ గా ఏదో జరిగిపోతుంది, మూవీలో అయితే జరుగుతుంది. బట్ నేను అది రివీల్ చేయలేను. బట్ 7:11 PM ముందు జరిగే చాలా ఇన్సిడెంట్స్ విమల మూవీలో, నా పేరు విమల, సో విమల చుట్టూ జరుగుతాయి. అండ్ దాని తర్వాత జరిగేవి చాలా విమల కోసం జరుగుతాయి అనమాట. 7:11 PM తర్వాత ఈ ఇన్సిడెంట్స్. సో విమల క్యారెక్టర్ అయితే మూవీలో ఒక ఇంటిగ్రల్ రోల్ అని చెప్పుకోవచ్చు. అండ్ విమల ఈజ్ లైక్ ద మోటివేషన్ బిహైండ్ రవి ఇన్ ద ఫిల్మ్. అంటే విలేజ్ లో ఉన్న ఏ అమ్మాయికైనా ఎక్కువ కోరికలు ఉండవు. సో సింపుల్ గా బతకాలి, ఎవరో ఒకరిని చూసుకొని లవ్ చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. సో విమలకి ఎలాంటి డ్రీమ్స్ ఉండబోతున్నాయి 7:11 PM? మేము ఆల్రెడీ ఒక లవ్ స్టోరీ చూసాం. వెరీ సిమిలర్, మీరు చెప్పినట్టే ఉంది. విమలాకి రవితో ఉండాలన్నదే ఇంటెన్షన్ మూవీలో, కానీ దాంట్లో ఒక చిన్న హిచ్ ఉంటుంది. సో మా అన్నయ్య ఉంటారు భరత్ గారు, సో ఆయన వల్ల అసలు ఏమవుతుంది అన్నది చిన్న ప్లాట్ ఉంది. అంటే భరత్ గారు కూడా చాలా ఫీల్ అవుతున్నారు, చెల్లి పెళ్లి నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది ఆగిపోతుంది. సో మీరంతా ఫీల్ అవుతారు, నిశ్చితార్థం మీరు అనుకున్న వాళ్ళతో జరగాల్సింది జరగకుండా ఆగిపోతుంది. బాగానే ఫీల్ అవుతాం. అవ్వలేనందుక అయినందుక అది ఆపోజిట్ ఉన్న పర్సన్ బట్టి మారుతుంది. మాకు అర్థమైపోయింది. గ్రేట్ బ్రో. అంటే తెలుగు ఇండస్ట్రీలోనే లేకపోతే తెలుగు సినిమా చరిత్రలోనే సైఫై అనేది ఎందుకు అది చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు, ఎక్కువ డైరెక్టర్స్ కూడా దాన్ని చేయరు. సో మీరెందుకు దాన్ని ఒక మెయిన్ జోనర్ గా తీసుకొచ్చి దాన్ని ఒక సినిమాకి మీరు ఎందుకు తీసుకురావాలి అనుకుంటున్నారు? మీరే చెప్పారు ఆన్సర్. నాకు గ్యాప్ దొరికింది. థ్రిల్లర్లు, లవ్ స్టోరీలు అవన్నీ రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం కదా.
కొంచెం కాంప్లికేట్ సబ్జెక్ట్ తీసుకొని ఇంట్రెస్టింగ్గా చేద్దాం అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేసాం. సో ఒక చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, చాలా పెద్ద సబ్జెక్ట్ని మంచిగానే హ్యాండిల్ చేసాం, ఒక కథగా తీసుకొచ్చాం. 1.5 years పట్టిందండి స్టోరీ రాయడానికి. సో సినిమాలో హీరో అండ్ 2 హీరోయిన్స్ ఉంటారు. ఈవిడ ఇండియన్ పోర్షన్లో ఉంటారు, ఆస్ట్రేలియన్ పోర్షన్లో టెస్ అని ఇంకొక యాక్ట్రెస్ ఉంటుంది. ఆవిడ కూడా వెరీ వెరీ గుడ్ యాక్ట్రెస్. అంటే మీరు ఎంత సబ్జెక్ట్ రాశారంటే ఒక 3 time periods తీసుకొని, ఒక 2 planets తీసుకొని, అందులో ఒక టౌన్ సెంటర్ తీసుకొని, సో ఇంత కాంప్లికేషన్ నిజంగా అవసరమా అని మీరు అనుకున్నారా ఒక డైరెక్టర్గా? ఇది ఒకటి కాదండి, ఓకే, ఇది మేము చెప్పినవి మాత్రం ఈ 3 Okay. చాలా ఉన్నాయి సినిమాలో. చాలా దాచాం లోపల అంటారు. చాలా చాలా గ్రేట్. మీరు ఎక్స్పెక్ట్ చేయరు, మీరు ఇమాజిన్ చేయరు అసలు ఈ స్టోరీ ప్లాట్ ఎంత ఎక్స్టెంట్లో ఉంటుందని. Okay. సో మీరు థియేటర్కి వచ్చి చూసినప్పుడు అసలు మొబైల్ తీద్దామని ఆలోచన కూడా రాదు. ఎవరైనా మొబైల్ తీసారంటే ఏదో ఒక లింక్ తెగిపోద్ది. Okay. సో వీఆర్ హోపింగ్ ఎవరో మొబైల్ ఇంపార్టెంట్ మెసేజ్ రాకూడదు ఆ టైంలో. అంటే మా మెయిన్ జానర్ సైఫై ఉంది కరెక్టే, బట్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి మా మూవీలో. దెర్ ఇస్ డ్రామా, దెర్ ఇస్ యాక్షన్, దెర్ ఇస్ లవ్ ట్రాక్, ఎవ్రీథింగ్. సో ఆల్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్ విల్ ఎంజాయ్ మా మూవీ. ఓకే. సో డైరెక్టర్ గారు అంటే ఇప్పుడు ఎక్కడైనా మనం సైఫై సినిమా చూస్తే అందులో విజువల్ వండర్ కానీ ఈ ఎక్స్పీరియన్స్ కొంచెం మాకు ఎక్కువ ఉంటుంది, మోర్ దెన్ ఎమోషన్స్ కానీ లేకపోతే ఎంటర్టైన్మెంట్ కానీ. బట్ మీరు కూడా డిఫరెంట్ క్యారెక్టర్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఒక సైఫైని మాకు చూపించబోతున్నారు, ఒక థ్రిల్లింగ్ని. సో ఇలాంటప్పుడు మీ స్క్రీన్ ప్లేని ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు? ఈ ఎమోషన్స్ని క్యారీ చేస్తూ మాకు కావాల్సిన ఎక్స్పీరియన్స్ కూడా. డెఫినెట్గా అండి, ఇప్పుడు మూవీని ఎవరైనా ఒక ఎమోషన్తో చూడడానికి వస్తారు. మీకు లవ్ స్టోరీ ఇష్టం ఉండొచ్చు, ఈమె కామెడీ ఇష్టం ఉండొచ్చు, నాకు సైఫై ఇష్టం ఉండొచ్చు, ఆయన థ్రిల్లర్ చూడొచ్చు. సో వీటన్నిటిని కలిపి తీసుకొచ్చి ఒక స్టోరీలో తీసుకొచ్చాం. సో టికెట్ కొనుక్కొని వచ్చిన ఆడియన్స్కి ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తాం అనే కాన్ఫిడెన్స్ ఉంది, ఎందుకంటే మా స్టోరీ అలా వచ్చింది, కావాలని రాలేదండి. ఊరిన గొప్పలు చెప్పుకోవడానికి అన్ని జోనర్స్ ఉన్నాయి మా అని, అది చివరికి అలా సరిగ్గా జాతకపోతే పులిహోర వద్దు. సో గ్రేట్. సో సాహస్ అంటే సినిమాలో స్టోరీ ఎంత పెద్ద హీరో అయినా, సో సినిమా తర్వాత మేము చూసేది మెయిన్ గా సాహస్ గారిని. సో రేపు లీడ్ యాక్టర్ గా మీరే మాకు కనబడబోతున్నారు. సో అలాంటప్పుడు మీ క్యారెక్టరైజేషన్ ని మీరు ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నారు? అంటే డైరెక్టర్ ఎంత మీ క్యారెక్టరైజేషన్ చెప్పినా మీరు ఒక యాక్టర్ గా ఎంతవరకు దాన్ని డెవలప్ చేసుకున్నారు? దీని గురించి మేము చాలా వర్క్షాప్స్ చేసామండి. మీరేమి ఆ రోజు అక్కడ సెట్కెల్ చేసింది కదండి, ముందే ఈ కథ విన్నాం, కథను డైజెస్ట్ చేసుకున్నాం. నాతో పాటు నేను ఒక్కడనే కదండి, నాట్ జస్ట్ లీడ్ యాక్టర్, సినిమాలో కనిపించే ప్రతి యాక్టర్కి కూడా వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏ మీటర్లో చేయాలి, వాళ్ళ స్కేల్ ఎంత, వీళ్ళు ఎంతవరకు వెళ్ళగలరు, ఏం చేయగలరు, వాళ్ళ క్యాపబిలిటీస్ ఏంటి, వాడు ఎందుకు అలా చేయాలి, ఎందుకు ఇలా చేయాలి, ఇవన్నీ ముందే ప్రిపేర్ అయ్యి దానికి వర్క్షాప్స్ చేసి రిగరస్ ఎక్సర్సైజ్ అండి. డైరెక్టర్ గారు ఆ కేర్ తీసుకొని మేము ముందుకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చేసింది ఏం లేదు. సో ఇప్పుడు ఆయనకి 10 సార్లు లేదు సందీప్ ఇలా కాదు, మనం ఎలా చేద్దాం, అలా కాదు ఇలా చేద్దాం, దాన్ని మాట్లాడుకొని దాని మీటర్ సెట్ అందరూ ఒక 10 మంది చూసి ఓకే బాగుంది ఇది, ఇక్కడికి వెళ్దాం అన్న తర్వాత మళ్ళీ మేము సెట్ మీదకి వెళ్ళి రీక్రియేట్ చేసామండి. సో ఒక ఆడియన్స్ గా మేము సినిమా చూసాక అడుగుదాం అనుకుంటున్నాం క్వశ్చన్ డైరెక్టర్ ని. బట్ మీరు ఒక యాక్టర్ గా ఎందుకు సార్ ఓన్లీ ఒక 2 జోనర్స్ వదిలేసారు, ఒక డివోషనల్, డార్క్ లాంటివి, మొత్తాన్ని ఎందుకు కవర్ చేస్తారు ఒక సినిమాలో? ఓకే, అవి కూడా కవర్ చేస్తారు. అడల్ట్ కూడా వదిలేసాం. ఓకే, 3 వదిలేసాం. ఓకే. సో అవి ఎందుకు వదిలేసారని మీరు ఒక యాక్టర్ అడగలేదా? సరే ఇన్ని జోనర్లు ఒక సినిమాలోనే ఒక 100 రూపాయల టికెట్ గా మనం ఇంత ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాం కదా, మేబీ ఆ ఎలిమెంట్లు కథలో ఇన్వాల్వ్ అవ్వలేకపోయినాం. మీరు అన్న పాయింట్ కరెక్టేనండి, డార్క్ డివోషనల్ గురించి క్వశ్చన్ చేశాడు కానీ అడల్ట్ గురించి ఎప్పుడు అడగల. మరి అది ఆయనకు కూడా అంత నీడ్ అనిపించదు ఇలాంటి సినిమాలు. సో దీపిక గారు అంటే మేము ఒక విలేజ్ క్యారెక్టర్ చూసినప్పుడు ఇప్పట్లో రంగస్థలం కానీ లేకపోతే రష్మి గారు రీసెంట్ పుష్పాలో కానీ, సో ఆ క్యారెక్టర్స్ మేము ఎప్పుడు ఎక్కువగా లవ్ చేస్తూ ఉంటాం. సో విమలా క్యారెక్టర్ రేపు ఆడియన్స్ ఎంతవరకు ఎంజాయ్ చేయబోతున్నా, ఎంతవరకు లవ్ లో పడిపోతాం మేము? ఖచ్చితంగా విమలా వస్తే మాత్రం మా వైబ్ అన్నది అయితే డిఫరెంట్ గా ఉంటుంది ఫిలిం లో, అదైతే మా డైరెక్టర్ గా చెప్పాలి. బట్ ఆయన ఖచ్చితంగా మూవీ కూడా చూసిన వెంటనే ది ఫస్ట్ థింగ్ హీ కాల్డ్ అండ్ టోల్డ్ మీ, చాలా బాగా వచ్చింది నీ క్యారెక్టర్ ఫిలిం లో, ఒక లైఫ్ ని యాడ్ చేస్తుంది నీ క్యారెక్టర్ అని చెప్పారు. ఆ తర్వాత నేను మూవీ చూసాను ఇన్ పర్సన్ అండ్ ఐ లవ్ మై క్యారెక్టర్ అండి. లైక్ సో ఫార్ ఇట్స్ మై బెస్ట్ క్యారెక్టర్స్ ఐ హావ్ డన్ అండ్ అందరికి ఖచ్చితంగా బాగా కనెక్ట్ అవుతారు విమలతో అయితే. ఓకే. అంటే మేము విలేజ్ లవ్ స్టోరీ మేము కొత్తగా చూసింది కదా, ఆల్రెడీ చూసాం, చాలా క్యారెక్టర్లు చూసాం. సో విమలాని ఎంత వరకు మీరు కేర్ తీసుకున్నారు? అంటే డైరెక్టర్ గారు ఎంత మీకు చెప్పిన లుక్స్ లో కానీ లేకపోతే కాస్ట్యూమ్స్ లో కానీ మీరు ఎంత స్పెషల్ గా కేర్ తీసుకున్నారు? యాక్చువల్లీ విమల మొత్తం మూవీ ఆంధ్ర బ్యాక్ డ్రాప్ లో అవుతుందండి. సో ఆంధ్ర స్లాంగ్ అనేది బాగా ప్రాక్టీస్ చేశాను యాక్చువల్లీ. మా కో డైరెక్టర్ గారు రవీంద్ర గారు ఉండే అప్పుడు, సో ఆయనతో పాటు బాగా ప్రాక్టీస్ చేశాను జస్ట్ టు గెట్, అంటే ఎక్స్ప్రెషన్ రావాలన్నా నేను ఆ డైలాగ్ డెలివరీ చెప్పాలి. సో
ఆ కేర్ అయితే తీసుకున్నాం. సో వాళ్ళు సాహస్ చెప్పినట్టు వర్క్ షాప్ లో కూడా మేము చాలా ప్రాక్టీస్ చేసామండి, లైక్ జస్ట్ టు గెట్ ఇన్ టు దోస్ క్యారెక్టర్స్. సో వైల్ వి వర్ యాక్టింగ్ అయితే ఐ వాజ్ నాట్ దీపిక అండ్ హీ వాజ్ నాట్ సాహస్. నేను విమలానే ఆయన రవినే. ఇప్పటికీ సమ్ టైమ్స్ కన్ఫ్యూజన్ లో నేను విమలా అని చూపిస్తున్నాను అనమాట. సో అంత ఇన్వాల్వ్ అయ్యి చేసామండి. గ్రేట్. సో డైరెక్టర్ అంటే ఇలాంటి సైఫై ఫిల్మ్ తీసుకున్నప్పుడు అండ్ మీరు కూడా బాగా హైలైట్ చేసిందంటే ఇది లార్జర్ దెన్ లైఫ్ స్టోరీ అని. సో అలాంటి లార్జర్ దెన్ లైఫ్ స్టోరీకి వై అంటే లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్కి ఎందుకు మీరు వెళ్ళలేదు అని చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ వర్క్ అవ్వండి మూవీకి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాలయ్య బాబున ఎన్టీఆర్ గారిని పెట్టుకొని సెకండ్ హాఫ్లో హీరో అవుతాడు, ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్ అంటే ముందు మనం యాక్సెప్ట్ చేస్తాం. అసలు మనకి విజిల్ మూమెంట్స్ కావాలి, సరవాలి, అలాంటి మూమెంట్స్ లేనప్పుడు ఎట్లా వర్కౌట్ అవ్వదు కదా. సో కొత్త వాళ్ళని అయితే మనం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తాం కాబట్టి క్యారెక్టర్తో ట్రావెల్ అవుతాం. మనలాంటి వీడు కూడా వీడికి ప్రాబ్లం వచ్చింది, మనల్ని మనం విజువలైజ్ చేసుకుంటాం. ఈ పరిస్థితుల్లో నేనుంటే ఏం జరుగుతుంది, నేను కూడా ఇలానే చేస్తాను కదా అని అలా కనెక్ట్ వెళ్తాం కదా. సో దానికోసం తీసుకుని కాన్షియస్ చేసినాను. ఓకే. అంటే రేపు సినిమా చూసాక ఆడియన్స్ స్టోరీ చాలా ఎక్కువ అయిపోయింది క్యారెక్టర్స్ కన్నా అనే క్వశ్చన్ రాకుండా మీరు ఏ విధంగా హ్యాండిల్ చేసుకున్నారు యాక్టర్స్? అనిపించదు అండి అసలు. ఫస్ట్ అనిపిస్తుంది ఏంటి ఇంతమంది కొత్త వాళ్ళు, ఇన్ని క్యారెక్టర్స్ ఏంటి అసలు అని. బట్ ఒక 20 minutes to half an hour కొంచెం టైం పడుతుంది క్యారెక్టర్స్ అన్ని యాక్సెప్ట్ చేసి ఎవడు అసలు ఏంటి అనేది తెలియడానికి. ఒక్కసారి ప్లాట్ ఎస్టాబ్లిష్ అయినాక ఎవడేంటో అర్థమైపోయినాక క్యారెక్టర్స్తో ట్రావెల్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే స్టోరీ అంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి క్యారెక్టర్స్ అసలు మీకు గుర్తుండవు. క్యారెక్టర్స్తో ట్రావెల్ అవడం స్టార్ట్ చేస్తారు, ముందు అంత టైం ఉండదండి, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. అంటే హాలీవుడ్లో ఇది ఇంటర్స్టెల్లర్ అది కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకుని అక్కడి నుంచి సినిమా స్టార్ట్ చేయడం, ఇది ఎంతవరకు దానికి మ్యాచ్ అవ్వబోతుంది లేకపోతే దాన్ని ఎంతవరకు దృష్టిలో పెట్టింది? ఎందుకంటే ఆల్రెడీ హాలీవుడ్లో మేము ఆల్రెడీ సినిమాలు చూస్తున్నాం సైఫైతో. సో దాన్ని ఎంతో కొంత మేము మ్యాచ్ చేయాలని మీకు కూడా భయం ఉంటుంది. అయితే ఆడియన్స్ చాలా సింపుల్గా వాళ్ళు చేస్తారు ఇలా ఉంది సినిమాలో. సో అది అలాంటప్పుడు మీరు డెఫినెట్ మంచి క్వశ్చన్ అండి. నేను ఇంటర్స్టెల్లర్ అని తెలుగులో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్స్టెల్లర్ కథను చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి ఇలా ఒక విలేజ్ నుంచి స్టార్ట్ అయ్యి మనం ఎక్స్పెక్ట్ చేయని లేయర్స్ ఓపెన్ చేసుకుంటా వెళ్తే కొత్తగా ఉంటుంది కదా మన తెలుగు ఆడియన్స్కి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు దాకా రాలేదు కదా, ఎందుకు ట్రై చేయకూడదు అనిపించి దాంట్లో డిఫరెంట్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుంటా ఒక ఊరు, ఆ ఊరికి ఒక ప్రాబ్లం, ఆ ఊరిలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ మధ్యలో ఎమోషన్స్, ఇలా వీళ్ళు హ్యాపీగా జరుగుతున్న లైఫ్లోకి ఎవరు వచ్చారు, ఏం జరిగింది, అసలు ఈ 2400లో ఉన్న ప్లానెట్ ఏంటి, వాళ్ళ గొడవ ఏంటి, వాళ్ళకి ఊరికి సంబంధం ఏంటి, వాళ్ళు ఈ ఊరిని ఎందుకు పట్టుకున్నారు, సో అక్కడి నుంచి కథ అసలు ఎలా వెళ్ళిపోయింది అనేది. ట్రైలర్ చూసిన అందరూ క్వశ్చన్స్ ఏంటంటే వై అంటే ఆస్ట్రేలియాలో ఎందుకు తీసుకున్నారు హంసల్ దేవి, ఇవే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు డైరెక్టర్ గారు? హంసల్ దేవి అంటే దానికి ఒక స్ట్రాటజిక్ లొకేషన్ ఉందండి, రీజన్ ఉంది దానికి. మా కథ ప్రకారం ఆ ఊరు ప్లేస్మెంట్ ఒక చుట్టూ వాటర్ ఉండాలి, ఒక పక్క నది ఉండాలి, చుట్టూ సముద్రం ఒక పక్క నది అన్నప్పుడు మనకు ఎవరికైనా గుర్తొచ్చేది ఫస్ట్ హంసల్ దేవి. 2 ప్లేసెస్ ఉన్నాయి ఆంధ్రాలో, తెలంగాణలో అసలు లేదు. సో హంసల్ దేవి అంటే ఆల్రెడీ బోయపాటి గారు పాపులర్ చేశారు కదా. సో అది సో వాట్ అబౌట్ అంటే ఆస్ట్రేలియన్ యాడ్ చేసి ఆస్ట్రేలియన్ యాక్టర్స్ని కూడా యాడ్ చేశారు. సో అది ఎంతవరకు మీకు ఛాలెంజ్ అనిపించింది? అంటే రేపు మీరు చూసినప్పుడు వీళ్ళందరూ ఆస్ట్రేలియన్ యాక్టర్స్ రా, వాళ్ళ స్లాంగ్ వెరైటీగా ఉండొచ్చు, వాళ్ళ మోడ్యులేషన్ వెరైటీగా ఉండొచ్చు, అది ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ చేశారు మీరు? అసలు మీకు అసలు ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు బ్యాక్డ్రాప్లో, బట్ పైన మన తెలుగు ఆడియన్స్కి అర్థం కావాలి కాబట్టి తెలుగు ఆర్టిస్ట్లా డబ్బింగ్ చేయించాం. అందుకే కొంతమంది ట్రైలర్ చూసినప్పుడు కూడా ఎందుకు లిప్సింగ్ అవ్వట్లేదు అన్నారు. రీజన్ అదే, లిప్సింగ్ అవ్వకపోవడానికి కారణం మేము డబ్బింగ్ తప్పు చేయించడం కాదు, ఎందుకంటే తెల్లవాళ్ళ చేత తెలుగు మాట్లాడిస్తే మరీ కామెడీ అవుతాం. అంటే మా స్టోరీ ఆ ప్యాటర్న్ వెళ్దు, అంత కంప్లీట్ కమర్షియల్ ప్యాలెట్ తీసుకోకుండా కొంచెం రియలిస్టిక్గా ఉండాలి, రాగా ఉండాలని వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడిచ్చేసాం. ఈవెన్ సాహస్ క్యారెక్టర్ కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు అక్కడ ఇంగ్లీష్ వాళ్ళతో, లేకపోతే మరీ వచ్చి అందరూ తెలుగు మాట్లాడుకుంటా ఉంటే మనకే ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఎలా మాట్లాడించాల్సి వస్తుంటే హీరోయిన్ వచ్చి అన్నం తిన్నా ఉండటానికి అన్నం చిన్నవా ఆల్రెడీ చాలా చూసారు, చాలా సినిమాల్లో కూడా ఎలాంటి స్లాంగ్ ఉంటుంది, వాళ్ళకి తెలుగు రాదని మనకు తెలుసు, అలాంటి తెలుగులో మాట్లాడించాల్సిన అవసరం ఏంటో. డెఫినెట్లీ క్వాలిటీ కూడా తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. సాహస్ గారు అంటే ఆయన చెప్పినట్టే ఫస్ట్ హాఫ్ లో మీరు ఉంటారు మామూలు ఒక సాధారణ మనిషి, సో సెకండ్ హాఫ్ మంచి హీరోగా మీరు డెవలప్ అవుతారు. అండ్ ఆ హీరోగా మీరు ఎంతవరకు మమ్మల్ని యాక్సెప్ట్ చేయించబోతున్నారు? ఎస్, హీఈస్ ద హీరో, ఈ నెక్స్ట్ సేవియర్ ఈ మొత్తానికి. అదే అంటున్నానండి, మీకు అక్కడ సాహస్ కనపడ్డాడు, రవియే కనపడతాడు. సో ఎప్పుడైతే మీకు సాహస్ కనపడతాడో ఇదేంటి ఈ అబ్బాయి, ఎవరు ఈ అబ్బాయి అని మేబీ ఫస్ట్ లో ఇంట్రొడక్షన్ లో కొంతసేపు అనిపిస్తుంది, అందరు కొత్త వాళ్ళు కనిపిస్తున్నాం కాబట్టి అలా డైజెస్ట్ చేసుకోవడానికి ఒక 5-10 నిమిషాలు పడుతుందండి. దాని తర్వాత మీకు అసలు ఆ క్యారెక్టర్లే కనపడతాయి. యూ వోంట్ గో అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్, అసలు ఆ స్టోరీలో ఉన్న క్యారెక్టర్లు దాని నుంచి బయటకు వచ్చే ఛాన్స్ కూడా మీకు ఉండదండి. సో అలా అది ఖచ్చితంగా నేను చెప్పగలను. నాట్ జస్ట్ మై క్యారెక్టర్, ఎనీ క్యారెక్టర్ ఉంది అసలు. మీరు వాళ్ళని అసోసియేట్, ఈవెన్ భరత్ రెడ్డి గారు కానీ, మన రఘు గారు కానీ, రైజింగ్ రాజు గారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ మీరు ఇంతకుముందు రైజింగ్ రాజుని చూస్తే మన ఆయన జబర్దస్త్ చేసేవారు, ఆయన
అలాగే మన భరత్ రెడ్డి గారు చాలా క్యారెక్టర్స్ చేశారు, వీళ్ళందరినీ మన రఘు గారికి ఒక కామెడియన్ ట్యాగ్. కానీ మీరు సినిమాలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని అసోసియేట్ చేసుకోరండి, ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్లతోనే అసోసియేట్ చేసుకుని అలవాటు అయిపోయి మీరు సినిమా బయటికి వాళ్ళనే గుర్తుపెట్టుకుంటారు. సినిమా బయటకు వచ్చేసరికి మీకు రవియే గుర్తుంటాడు, విమలా గుర్తుంటుంది, కానీ సాహస్ గుర్తుంటుంది, దీపిక గుర్తుంది, అలా ఏ క్యారెక్టర్ సినిమాలో ఉన్న క్యారెక్టర్లే గుర్తుంటాయండి. సో మెయిన్ గా మీ నుంచి మేము సినిమా చూడబోతున్నాం రేపు, అంటే మెయిన్ గా రవి గారి క్యారెక్టర్ చాలా మంది జర్నీ చేస్తుంటారు. సో పర్స్పెక్టివ్ ఏ విధంగా ఉండబోతుంది మీ నుంచి మేము స్టోరీ చూసినప్పుడు 7 ట్రావెల్ అవుతారండి, హీరోతో ట్రావెల్ అవుతారు, బేసికలీ రవితో ట్రావెల్ అవుతారు. హీరో అని చెప్పడం కంటే కూడా రవితో మీరు ట్రావెల్ అవుతారు. రవి ప్రాబ్లం ఏంటి, రవితో పాటు ఆడియన్స్ ని తీసుకెళ్తాం మేము. సో ఆడియన్స్ ని తీసుకెళ్లి ఆ ఎండ్ ఏ హై మూమెంట్స్, చాలా హై మూమెంట్ ఉండండి, యూ లవ్ ద జర్నీ ఆఫ్ రవి. అతను బాధతో బాధపడతారు, అతను ఆనందంతో ఆనందిస్తారు, అతను ఏడిస్తే మీరు ఏడుస్తారు. సో అతను గెలవాలని మీరు కోరుకుంటారు చివరికి, అలా ఉండబోతుంది. సో దీపిక అంటే ఇన్ని క్యారెక్టర్స్ లోని సో దీపిక లేకపోతే విమలా క్యారెక్టర్ కి ఎలాంటి జర్నీ ఉండబోతుంది, అందరితో ఉండబోతుందా లేకపోతే ఓన్లీ రవితోనే లేకపోతే భరత్ గారితోనే? సో మెయిన్లీ అయితే నా మోస్ట్ ఆఫ్ మై సీన్స్ రవితో ఇంకా భరత్ గారితో ఉంటాయండి. మెయిన్గా ట్రావెల్ చేసేది ఈ క్యారెక్టర్స్తోనే. బట్ విమల అయితే స్టోరీలో ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అంటే నా కాంబినేషన్ సీన్స్ లేవు ఎవరితో, బట్ వాళ్ళందరూ అసలు విమలకి ఏంటి అసలు ఏమవుతుంది అన్నది మాత్రం అదైతే ఉంటుంది. సో మీకు క్యారెక్టర్స్ ఎంత ఛాలెంజింగ్ అనిపించింది ఇలాంటి సైఫై ఫిల్మ్ లో మీరు కూడా ఒక పార్ట్ అవ్వాలి? ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి. అంటే ఐ థింక్ ఒక కొత్త యాక్టర్స్కి ఇలాంటి డిఫరెంట్ స్క్రిప్ట్, ఇంత మంచి స్క్రిప్ట్ రావడం ఇస్ వెరీ రేర్. సో దొరికింది అంటే వీఆర్ వెరీ లక్కీ కదా. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. సో ఇట్స్ ద సేమ్ ఫీలింగ్ టుడే. ఐఎమ్ వెరీ ప్రౌడ్. అంటే మోర్ దెన్ నా యాక్టింగ్, నా రోల్ గురించి ఆలోచించట్లేదు నేను. బట్ ఇంత మంచి మూవీ వచ్చింది ఈరోజు, మన ఆడియన్స్ తప్పకుండా చూడాలి, అసలు ఇంత మంచి కాన్సెప్ట్ మూవీ చూడాలన్న ఫీలింగే ఇంకెక్కువ ఉంది నాకు. ఓకే. సో డైరెక్టర్ గారు అంటే ఇలాంటి సినిమాల్లో సైఫై ఫిల్మ్ అనగానే ఆటోమేటిక్గా మనం చెప్పినట్టే విజువల్ వండర్ ఉండాలి. సో అందులో మీరు తీసుకున్న బ్యాటిల్ షిప్స్ కానీ లేకపోతే వాళ్ళు వేసుకున్న కాస్ట్యూమ్స్ కానీ, సో విఎఫ్ఎక్స్లో మీకు వచ్చిన ఛాలెంజెస్ ఏంటి మెయిన్గా? అంటే మనకు ఉన్నదే బడ్జెట్ మినిమంగా ఉంటుంది, ఒక రేంజ్లో బడ్జెట్ ఉంటుంది. సో మనకున్న స్టార్ క్యాస్ట్ చాలా చిన్నది. సో ఇలాంటప్పుడు మీరు తీసుకున్న కేర్ ఏంటి మెయిన్గా విఎఫ్ఎక్స్లో? దీంతోనే మనం ఎక్కువగా ఆడియన్స్ డామినేట్ చేయలేము. మా దగ్గర స్టార్ క్యాస్ట్ లేకపోవడానికి రీజన్ మాకు స్టార్ క్యాస్ట్ పనికి రాదండి మూవీలో. మెయిన్ రీజన్ అది. ఎందుకంటే హీరో ఫస్ట్ హాఫ్లో కనిపించకుండా పెద్ద హీరోయిన్ తీసుకొచ్చి కూర్చోబెడితే సినిమాలో ఈవెంటి అసలు హీరో లేడు, హీరోయిన్ ఒకటే ఉంది అనేది వస్తుంది. హీరో కొత్త పెద్ద ఆయన్ని ఎవరినన్నా పెడితే అట్లీస్ట్ మిడ్ రేంజ్ స్టార్ని పెట్టినా సరే ఆయన బ్యాగ్ వేస్తూ వస్తారు, ఫ్యాన్ బేస్తో వస్తారు. సో మా స్టోరీ అంతా అప్పుడు హీరో చుట్టూ తిప్పాల్సి వస్తుంది. సో మా స్టోరీ కనపడదు, హీరో కనిపిస్తారు. బట్ మాకు ఈ సినిమాకి అది వర్క్ అవుతుంది. సో మాకు ఇంకా మా మూవీకి హీరో అంటే మా స్టోరీ అండ్ విజువల్ ఎఫెక్ట్స్, విజువల్స్ బేసిక్గా. సో ముందే తెలుసు అండి, చాలా పెద్ద లక్ష్యంతో వచ్చాం. చాలా కాంప్లికేటెడ్ అని తెలుసు, చాలా కష్టపడాలని తెలుసు, అండ్ చాలా ఎక్స్పెన్సివ్ అని తెలుసు. బట్ మా ప్రొడ్యూసర్స్ అందరూ ముందే యాక్సెప్ట్ చేశారు, నమ్మారు ముందు ప్రాజెక్ట్ అసలు. నా విజన్తో బేసిక్గా నా విజన్ నమ్మారండి. టైం పట్టింది, మేము అనుకున్న దానికంటే చాలా టైం పట్టింది. బట్ అగైన్ ఆ క్వాలిటీ చూసినప్పుడు ఆ టైం వర్త్ స్పెండింగ్ కదా అనిపించింది. సో గాజీ అటాక్ చేశారు ఇంతకుముందు చేసిన టీం. కొంత పోర్షన్, మెజారిటీ పోర్షన్ ఇక్కడ చేసాం ఇండియాలో. బట్ చాలా పోర్షన్స్ ఆస్ట్రేలియాలో కూడా చేసుకోవచ్చు, ఆస్ట్రేలియన్ స్టూడియోస్లో చేసుకొచ్చాం. మీకు చూసినప్పుడు ఎలా అనిపించింది టీజర్ అండ్ ట్రైలర్, విజువల్స్ ఎలా అనిపించింది? అదే చెప్తున్నా, ఈ బడ్జెట్ సినిమాకి అసలు ఏంది ఒక మాకేదో హాలీవుడ్ రేంజ్ సినిమా అయితే మాకు తప్పకుండా కనబడుతుంది. అండ్ అంటే మెయిన్గా మన మైండ్లో ఒక డైరెక్టర్గా విజన్ ఏదన్నా ఉండొచ్చు, మనకు ఊహలకి అందలేదని ఉంటుంది. బట్ వెన్ పేపర్ మీదకి వచ్చినప్పుడు లేదా స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు అది కొన్నిసార్లు డామినేట్ అవ్వచ్చు, కొన్నిసార్లు తగ్గిపోవచ్చు. సో మీరు విఎఫ్ఎక్స్ వర్క్ టీంతో ఏ విధంగా వర్క్ చేయించుకున్నారు ఒక డైరెక్టర్, నా విజన్ ఇది, నాకు ఇది కావాలి అవుట్పుట్ అని? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మా విఎఫ్ఎక్స్ డైరెక్టర్ ఆయన పేరు ఓం రమేష్ అండి. ఆయన నేను కలిసి ఈ స్పేస్ క్రాఫ్ట్ మనకి ట్రైలర్ టీజర్లో కనిపించిన మీరు బ్యాటిల్ షిప్ అంటున్నారు కదా, అది బేసిక్గా స్పేస్ క్రాఫ్ట్. సో ఆ స్పేస్ క్రాఫ్ట్ డిజైన్ చేసుకున్నాం. ఇక్కడ ఈ లైట్స్ కావాలి, ఇక్కడ ఈ కలర్స్ కావాలి, దీనికి ఇలా ఒక రింగ్ ఉండాలి, వెనకాల నుంచి థ్రస్టర్స్ రావాలి, కింద చిన్న చిన్న థ్రస్టర్స్ ఉండాలి, ఇక్కడ ఒక రియాక్టర్ ఉండాలి. ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి ఇటు నుంచి లైట్స్ రావాలి, ఇక్కడ బ్లాక్ ప్యానల్ రావాలి, కింద బ్లూ ప్యానల్స్ కావాలి. ఈ డీటెయిలింగ్ అంతా చేసుకొని ప్రోటోటైప్స్ క్రియేట్ చేసుకొని అవంతా రెడీ అవ్వడానికి 3-4 months టైం పట్టింది. సో ఇట్స్ వెరీ లాంగ్ ప్రాసెస్ అండి విఎఫ్ఎక్స్లో. నేను చెప్పింది ఒక్క కాంపోనెంట్కి, అట్లా ఒక హోల్ ప్లానెట్ ఒక డిజైన్ చేసాం. సో ఫ్యూచరిస్టిక్గా మనకి తెలియని దాన్ని చూపిస్తున్నాం. అసలు వేరే ప్లానెట్ ఉంటుంది, మనం ఊహించుకోలేం. సో మా ఊహే మీరు నమ్మాలి, ఇప్పుడు అది మేము నమ్మించేటట్టు ఉండాలి. నమ్మించేశారు కూడా ఆల్రెడీ. గ్రేట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా నుంచి ఎక్కడ హైప్ స్టార్ట్ అయిందంటే, సో టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ మేము టీజర్ చూసినప్పుడు ఒక సైఫై ఫిల్మ్ తెలుగులో వస్తుంది, మళ్ళీ అది కూడా స్ట్రైట్స్ ఇది ఒకటి.
అండ్ ఫైనల్ గా మైత్రి మూవీ మేకర్స్ దీన్ని తీసుకోవడం ఆటోమేటిక్గా వాళ్ళకి స్టోరీ మీద ఒక మంచి జడ్జ్మెంట్ ఉంటుంది. సో వాళ్ళు అవే రిలీజ్ చేస్తారు, కంగారు పడి ఏది పడితే డిస్ట్రిబ్యూట్ చేయరు. సో అలాంటప్పుడు మైత్రి మూవీ మేకర్స్ లో మీ సినిమా పడినప్పుడు హౌ మచ్ యు ఆర్ హ్యాపీ? డెఫినెట్గా అండి. మైత్రి మూవీ మేకర్స్ రవి గారు, నవీన్ గారు మాకు మెంటర్స్ అండి. సో ఈ రోజున అసలు మీతో కూర్చొని మాట్లాడే ఇంత కాన్ఫిడెంట్గా మా మూవీ గురించి చెప్తున్నాం, నెక్స్ట్ వీక్ రిలీజ్ అని చెప్పుకోగలుగుతాం అంటే అది వాళ్ళు ఇచ్చిన బ్యాకింగ్ అండ్ సపోర్ట్ అండి. సో రవి గారు, నవీన్ గారు ఫస్ట్ నుంచి మాతో ఉండి ఈ మూవీ ఫస్ట్ టైం రఫ్ కట్ చూపించినప్పటి నుంచి ప్రాజెక్ట్ నమ్మారు. ఇంకా వాళ్ళ గైడెన్స్తో ఇంకా చాలా చాలా బెటర్ చేసాం, చెక్తా వచ్చాం, ఫైనల్ ప్రోడక్ట్ రెడీ అయింది అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్. అంటే రవి గారికి చూపించి 3 hours ఫిల్మ్ 2 hours 20 minutes తెచ్చేసినాడు డైరెక్టర్, మీరు అంత బాధపడ్డారు? అసలు బాధే లేదండి, ఎందుకంటే ఆయన నన్ను కన్విన్స్ చేసిన విధానం కూడా అలాగే ఉంది. అన్ని ఆయన చెప్పింది కూడా అదే, చాలా బాగా తీసే చేతు, అన్ని గ్రేట్ షాట్స్, అన్ని సీన్స్ కూడా చాలా ఇంపార్టెంటే, బట్ ఇది నేను ఎందుకు వద్దంటున్నానంటే అని చెప్పి అలా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదే నువ్వు ఒక కమర్షియల్ ఫార్మాట్ కాకుండా ఇంకొక ఫార్మాట్ తీసుకొని ఉంటే నువ్వు చేసింది కరెక్టే, బట్ మన తెలుగు ఆడియన్స్కి ఈ రోజుల్లో ఉన్న యూత్కి అంతసేపు కూర్చోవడం కష్టం. చాలా ఇంపార్టెంట్ సీన్స్, అన్ని ఇంపార్టెంటే కథకి, బట్ అంతసేపు కూర్చోబెట్టగలగాలి. ముందు స్టార్ క్యాస్ట్ ప్రభాస్ గారు, ఎన్టీఆర్ గారు, బాలయ్య బాబు ఇలాంటి వాళ్ళు ఉంటే అంతసేపు అని చూస్తాం, 4 గంటలని చూస్తాం. స్టార్ క్యాస్ట్ లేకుండా అంతసేపు కూర్చోబెట్టడం అసలు చాలా కష్టం అసలు. అన్నప్పుడు నాకు తెలిసి నువ్వు కథను నమ్ముతున్నావు, నీ సినిమా నువ్వు నమ్ముతున్నావు, బట్ ప్రాక్టికల్గా ఒకవేళ 3 hours యాక్సెప్ట్ చేయలేకపోతే అప్పుడు బాధపడకూడదు నువ్వు అని. సాహస్ గారు, అంటే మీరు ఇప్పుడు బిల్డింగ్ మీ యాక్టర్ కెరీర్ ని బిల్డ్ చేసుకుంటున్నారు. సో ఇది బేస్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే రేపు సాహస్ గారిని మేము అంత బాగా ఎక్కువగా అప్రోచ్ అవుతాం. సో ఏ విధంగా ఒక యాక్టర్ గా మీరు బిల్డ్ చేసుకుందాం అనుకుంటున్నారు మీ కెరీర్? టిపికల్ క్వశ్చన్ అండి. నేను ఈ రోజు కాదండి, 10 ఏళ్ల నుంచి షార్ట్ ఫిల్మ్స్ అని అవన్నీ ఇవన్నీ చేస్తున్నా. ఫీచర్ ఫిల్మ్గా ఇది నా డెబ్యూ ఫిల్మ్. ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సక్సెస్ ఉంటేనే మనకి ముందుకు కెరీర్ బిల్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువ వస్తాయి. నటుడిగా ఈ సినిమా నన్ను మంచి స్థానాన్ని అయితే ఖచ్చితంగా నిలబెడుతుంది. చూసిన వాళ్ళందరూ ఇప్పటికే మేము వేస్తున్న షో నుంచి మంచి ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది. సో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. నాకే కాదు, డైరెక్టర్కి, హీరోయిన్కి అందరికీ ఆపర్చునిటీస్ వస్తాయని మేము స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాం. సో లెట్స్ సీ, July 7th ఆ రిజల్ట్ బయటపడబోతుంది, ఏం జరుగుతుంది ఏంటంటే. సో ఒక యాక్టర్గా ఏ యాక్టర్ని చూస్తే మీరు ఎక్కువ ఇన్స్పైర్ అవుతుంటారు? ఆయన హార్డ్ వర్క్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ? యాక్టింగ్ వైజ్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ అండి. దానికి సెకండ్ థాట్స్ కూడా ఏముండవు. ఆయన షార్ట్ని ఎలా కన్సీవ్ చేస్తాడు, ఎలా హోల్డ్ చేస్తాడు, ఎందుకు మనం ఆయన అంతసేపు ఒక 20 నిమిషాలు ఆయన మీదే షార్ట్ పెట్టినా కానీ ఎందుకు మనం చూడగలం. ఇప్పుడు అదే మామూలుగా ఏంటంటే ఒకసారి షార్ట్ ఒక యాక్టర్ మీద పెడుతున్నాం, అది 2 minutes అయినా 1 minute అయినా పెట్టాలి అంటే ఇట్స్ లాంగ్ డ్యూరేషన్, హోల్డ్ చేయలేరు ఎవరు. సో జూనియర్ ఎన్టీఆర్ గారి మీద మీరు 10 నిమిషాలు పెట్టండి, హీ కెన్ హోల్డ్ అండ్ బోర్ కొట్టనేయకుండా అలా ఉండగలరు. సో దీస్ ఆర్ ద టెక్నిక్స్ దట్ వీ నీడ్ టు లెర్న్ అండ్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఒక యాక్టర్ దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుంటాను, ఒక్కొక్క స్టార్ దగ్గర ఒక్కొక్క గ్రేట్ థింగ్స్ ఉన్నాయి. సో నాకు ఎన్టీఆర్ గారి మీద యాక్టింగ్ అంటే నాకు అది చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ. సో దీప్ గారు, అంటే హీరోస్కి ఎక్కువ కెరీర్ ఉంటుంది, డైరెక్టర్స్కి ఎక్కువ కెరీర్ ఉంటుంది, బట్ ఎప్పుడు మన హీరోయిన్స్ గురించి మాట్లాడినా 2-3 films లో కనబడతారు, ఫేడ్ అవుట్ అయిపోతాను అంటూ ఉంటారు. సో వాట్ అబౌట్ దీపిక? మీరు అలా కాకుండా సో మాకు ఇండస్ట్రీలో ఇంకో 10 ఏళ్ళు మాకు హ్యాపీగా కనబడడానికి ఏం చేస్తారు? డెఫినెట్లీ మన 7-11 PM లాంటి మూవీతో లాంచ్ అవుతున్నాను కాబట్టి ఏదో అట్లా వచ్చి వెళ్ళిపోను, ఖచ్చితంగా ఉంటాను కొన్ని ఇయర్స్ అనుకుంటున్నాను. బట్ 7-11 PMతో ఒక బెంచ్ మార్క్ సెట్ అయిపోయింది కాబట్టి నా ఫర్దర్ స్క్రిప్ట్స్ కూడా దీనికన్నా ఇంకా బెటర్గానే ఉండాలన్న ఫోకస్ అయితే నేను పెడతాను. సో తప్పకుండా అందరికి విమరా నచ్చుతుంది, నచ్చితే ఖచ్చితంగా ఉంటారు, ఉంటే ఖచ్చితంగా ఐ విల్ గివ్ మై 100%. గ్రేట్. సో దీపిక గారిని ఇండస్ట్రీలో లాక్కొచ్చిన ఇన్స్పిరేషన్ ఎవరు? నేను ఎలా అయినా ఇండస్ట్రీలో కనబడాలి? ఇన్స్పిరేషన్ అయితే అసలు ఏం లేకుండా అండి, ఫ్రాంక్లీ. 2019లో మోడలింగ్ త్రూ ఒక పాజెంట్ మిస్ క్వీన్ తెలంగాణ టైటిల్ విన్ అయ్యాను. దాని త్రూనే యాక్చువల్లీ చేతు గారు నా ప్రొఫైల్ సెలెక్ట్ చేశారనమాట. ఇంట్రెస్ట్ అంటే ఒక తెలుగు అమ్మాయి ఉండి బ్యాక్గ్రౌండ్ లేకుండా, మూవీ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు అంత ఎక్కువ మేము ఏం చెయ్యం, వీ డోంట్ డేర్ టు డ్రీమ్ యూనో. సో అందుకే అంత ఎక్స్పెక్టేషన్స్ లేకుండే. సో సడన్గా ఒకరు ఇలా మూవీ ఆఫర్ ఇచ్చేసరికి, ఇంత మంచి మూవీ వచ్చేసరికి ఆబ్వియస్లీ మన Cloud9, ఐ కాంట్ ఆస్క్ ఫర్ మోర్ ఐ థింక్. సుచయ్ గారు, నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడైనా ఏ కనబడినా, రోబో కనబడినా, సో వాళ్ళకి ఏదో పేరు పెడుతుంటారు. మన ఐరన్ మ్యాన్కి జార్విస్, సో అలా ఇక్కడ మనకు కనబడుతున్న ఏ కానీ లేకపోతే ఆ ఇంటెలిజెన్స్కి ఏమైనా మీరు పేరు పెట్టడం జరిగింది మన హీరో పిలిచినప్పుడు కానీ? హీరో దేని పిలవడం సినిమాలో. ఓకే. సో నోవా 12 స్పేస్ లాంటర్ పేరు నోవా 12 పెట్టాం. ఓకే. స్పేస్ క్యాప్సూల్ ఒకటి ఉంటుంది, దానికి అసలు పేరు పెట్టలేదు. 7-11 PM టైటిల్, July 7th. ఏంటి ఇవన్నీ ఇంటర్లింక్? చాలా మీమ్స్ కూడా వీటి మీద వస్తున్నాయి. ఏంటి అన్ని 7 మీద వస్తుంది, సినిమాలో ఏదో ఉంది అని అంటున్నారు అందరూ. సో వాట్
7. అలా కలిసి వచ్చినాయి అంతే అండి. Okay. మా కో ప్రొడ్యూసర్ ఉంటాడు నరేన్ అని యూఎస్లో. అతను ఇనిషియల్గా తను పుష్ చేస్తేనే అసలు ఈ మూవీ స్టార్ట్ అయింది. సో తన బర్త్డే కూడా July 7th. నా బర్త్డే కూడా May 7 తెలుసు మీకు. కానీ అది May 7th అంటే 7th. 7. సో చేయగారు మీరు ఇప్పుడు అంటూ ఉంటారు మనకి 2-3 ఫిల్మ్స్ తీసుకునే అవకాశం ఎక్కడ లేదు తెలుగు ఇండస్ట్రీ. ఓన్లీ ఒకటే ఫిలిం కొడితే సక్సెస్ దానివల్ల. సో ఇలాంటప్పుడు ఇంత కేర్గా ఉన్నాడు మీరు. సో వాట్ నెక్స్ట్ చేయగారి నుంచి వచ్చినప్పుడు మీ ఆడియన్స్కి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇప్పుడు ఫస్ట్ లుక్ చూసారు కదా, కొత్తగా అనిపించింది కదా. ఈ చుట్టూ ఉన్న పోస్టర్స్ కొత్తగా అనిపించినాయా, టీజర్ కొత్తగా అనిపించిందా, ట్రైలర్ అనిపించిందా? ప్రతిసారి బెటర్ ఇచ్చుకుంటాను వచ్చాను కదా. ఇప్పుడు దాకా వచ్చిన అవుట్స్ అన్ని మూవీ ఇంతకంటే బెటర్గా ఉంటుందండి. ఫస్ట్ మూవీలో ఉందంటే సెకండ్ మూవీ ఇంకా బెటర్గా ఉండడానికి ట్రై చేస్తాను. సో అదే ఎక్స్పెక్ట్ చేసిన దగ్గర. సో మీరు ఫస్ట్ సక్సెస్ అయిపోయారు. ఎవరు తీసుకుని ఒక సైఫైన్ తీసుకుని మీరు అక్కడ సక్సెస్ సక్సెస్ ఉందండి. సినిమా హిట్ అయితే సక్సెస్. సో రవి గారు వచ్చిందని చెప్తే అది ఇంకా బిగ్గర్ సక్సెస్. సో మీరు రవి గారిని కూడా ఆయన్ని ఒప్పించేసి మెప్పించేశారు కాబట్టి అది సక్సెస్. సో మైత్రిలో ఇప్పుడు చేయగారు ప్లస్ మైత్రి చూద్దాం. ఓకే, దీన్ని బట్టే నెక్స్ట్ ఏదైనా. గ్రేట్. సో ఫైనల్ వర్డ్స్ ఆడియన్స్ అందరికీ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మీకు కొత్తదనం కావాలంటే ఆ రొటీన్ కమర్షియల్ మూవీస్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకొని కొత్తగా ఉండే మూవీ ఒకటి చూద్దాం, డిఫరెంట్గా ఉండే స్క్రీన్ ప్లే ట్రై చేద్దాం అని వస్తే మాత్రం మీరు డిసప్పాయింట్ అవ్వరు. మా నరేన్ ఒక ఛాలెంజ్ కూడా ఇచ్చాడు, మీకు మూవీ నచ్చకపోతే 1.5 times డబ్బులు వెనక్కి ఇచ్చేస్తా అంట. గ్రేట్. సో అది మా కాన్ఫిడెన్స్. ప్లీజ్ డూ వాచ్ మూవీ అండ్ ఎంజాయ్. సో దీప్ గారు మీరు కంక్లూడ్ చేసే ముందు నీలా నీలా సాంగ్ పాడితే చాలా బాగుంటది, చాలా బాగా ట్రెండింగ్ అవుతుంది కదా. చాలా మంది అడుగుతున్నారు, చాలా ట్రెండింగ్ అవుతుంది కదా. మీద మాత్రం పుష్ చేసావా? నాకన్నా మంచి వాయిస్ ఉంది, ఈయన పాడారని ఇంటర్వ్యూస్ లో. క్వశ్చన్ నీకు, నువ్వు పాడు. కానీ దీపిక చదివి పాడించాను. నీలా నిన్నెలా నాకే కొత్తగా ఎవరు లేరుగా. దట్స్ ఇట్. అయితే సో ఫైనల్ వర్డ్స్. గ్రేట్. సో మా ఆడియన్స్కి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మీ టైంకి రెస్పెక్ట్ చేస్తూ, మీ మనీకి రెస్పెక్ట్ చేస్తూ 7-11 PM July 7th థియేటర్స్లో వస్తుందండి. ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ ఫిలిం అండ్ అందరూ ఎంజాయ్ చేస్తారు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళతో సహా అందరూ ఖచ్చితంగా మా మూవీని ఇష్టపడతారు. మీరు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి చాలు. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ us on July 7th. గ్రేట్. సో ఫైనల్ వర్డ్స్. హలో అండి, July 7th 7-11 PM సినిమా రిలీజ్ కాబోతుంది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఒక కొత్త ఐటమ్తో వస్తున్నాం. ఒక్కసారి ట్రై చేయండి, ఒకసారి రండి, చూసి మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మా చిన్న సినిమా బతకాలంటే వర్డ్ ఆఫ్ మౌత్ ఇంపార్టెంట్, అదే మేము కోరుకుంటున్నాం. ఒక్కసారి థియేటర్కి వచ్చి ఒక్కసారి చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ. సీ యూ ఆల్ ఆన్ July 7th. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ద సక్సెస్. నైస్ టు టాక్. చాలా ఈగర్గా వెయిట్ చేస్తాం తెలుగు సైంటిఫిక్ ఫిల్మ్ మేమైతే చూడడానికి. సో థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, మీరందరూ కూడా 7-11 PM సినిమాని July 7th థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.